హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. ఈ అందరు ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ అనేది ఈరోజు కదండి. సో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ మార్క్స్ తక్కువ వచ్చాయి కదా అని డిప్రెషన్లో కానీ డిమోటివేట్ కానీ ఇంకా అదర్ స్టెప్స్ మంచి మార్క్స్ రావాలి అనే రూల్ లేదు కదా. వాళ్ళ టాలెంట్ తగ్గట్టు వాళ్ళకి మార్క్స్ వస్తుంది, అచీవ్మెంట్ వస్తుంది. సో ఈ టైంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే ఆ రిజల్ట్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా డిప్రెషన్లో కానీ రాంగ్ డెసిషన్స్లో కానీ వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకు. పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళని తక్కువ మార్క్స్ వచ్చాయి కదా అలా అని కాకుండా సో వాళ్ళ వచ్చిన మార్క్స్ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపండి. సో ఇలాంటి టైంలో వాళ్ళకి తోడుగా ఉండండి. ఇన్ కేస్ మంచి మార్క్స్ రాలేదు, నేను ఎగ్జామ్స్ బాగా రాశాను, మంచి మార్క్స్ రాలేదు అంటే రీవాల్యుయేషన్ కూడా వేసుకోవచ్చు, లేదండి ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి కదండి. ఒక్క ఎగ్జామ్స్తోనే వాళ్ళ లైఫ్ అనేది ఆగిపోదు కదా. సో మనకి ఎన్నో దారులు ఉంటాయి, ఓన్లీ ఇదే ఒక వే కాదు. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ పర్పస్లోనే నేను చేస్తున్నానండి, ఎవరు తప్పుగా ఉద్దేశించకండి ప్లీజ్. పేరెంట్స్ కూడా అండి దేంట్లో టాలెంట్ ఉందో దాన్ని గుర్తించి వాళ్ళని ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నించండి. సో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకండి. థ్యాంక్ యూ.